అందరికీ నమస్కారం. భక్తుడు కోరుకున్న వెంటనే అవతరించిన స్వామి నృసింహస్వామి. ఆ స్వామిలోని ప్రత్యేకత కూడా అదే. ఆయనను మనం దర్శించిన వెంటనే, ప్రార్థించిన వెంటనే మన కోరికను నెరవేరుస్తాడు. ఈరోజు నృసింహ జయంతి సందర్భంగా నృసింహ జయంతి ముహూర్తం, పూజా ముహూర్తం ఎప్పుడు, నైవేద్యం ఏం సమర్పించాలి, అలాగే నృసింహ జయంతి రోజు తప్పకుండా చేయాల్సిన 2 విషయాలేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. నృసింహస్వామికి సంబంధించినంత వరకు ఫాల్గుణ మాసం, వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనవి. ఫాల్గుణ మాసంలో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి జరుగుతుంది. పురాణాల ప్రకారం నృసింహస్వామి వైశాఖ శుక్ల చతుర్దశి నాడు సంధ్యా సమయంలో అవతరించారు. 2026లో ఈ తిథి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 7:51 ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 9:12 ముగుస్తుంది. మనము సూర్యోదయ తిథిని అనుసరించి పండుగలు జరుపుకుంటాము కనుక ఏప్రిల్ 30వ తేదీ అంటే గురువారం నాడు నృసింహ జయంతిని జరుపుకోవాలని మనకు పండితులు సూచిస్తున్నారు. పూజకి అత్యంత శుభప్రదమైన సమయం వచ్చేసి ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 4:27 నుంచి 7 గంటల వరకు. నృసింహ జయంతి నాడు అన్ని వైష్ణవ ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకుంటాయి. కాబట్టి మీకు కూడా వీలైతే ఈరోజు ఏదైనా ఆలయానికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. అలాగే రుణ బాధలు తగ్గాలంటే తప్పకుండా ఈరోజు నృసింహస్వామిని ప్రార్థించాలి. శత్రుబాధ నివారణకు కూడా దేవాలయాల వద్ద, అలాగే రహదారుల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా మంచి పని. అలాగే అనారోగ్య బాధలు తగ్గడానికి స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా చందనం సమర్పిస్తారు. ఇంకా స్వామికి నెమలి ఈకలను కూడా సమర్పిస్తే కాలసర్ప దోషం తొలగుతుందని విశ్వాసం. నృసింహ జయంతి నాడు గుడికి వెళ్ళడం వీలవ్వకపోతే ఇంట్లో కూడా స్వామివారిని పూజించొచ్చు. మన ఇంట్లోనే ఏదైనా ఒక స్తంభానికి బొట్టు పెట్టి, నామాన్ని అలంకరింపజేసి, వస్త్రాన్ని ధరింపజేసి, ఆ స్తంభాన్నే స్వామిగా భావించి పూజించాలి. అంటే ఇల్లే నృసింహస్వామి స్వరూపమని, దేశమే నృసింహ స్వరూపమని ఈ ఆచారం వెనుకున్న విశాలమైన భావన. ఈరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల సకల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మీకు చదవడం రాకపోతే ఎలా చదవాలో నేను వీడియో చేస్తున్నాను. వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో పెడతాను చూడండి. లేదా మీకు చదవడం రాకపోతే కనీసం వినండి. అలాగే కరావలంబ స్తోత్రంలో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనే ప్రార్థన ఉంటుంది. దీని ద్వారా స్వామివారి కరస్పర్శ మనకు లభిస్తుందని, దానివల్ల దుఃఖాలు దూరమై శుభాలు కలుగుతాయని, అందువల్ల ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవడం చాలా శుభప్రదం. అందులో ప్రత్యేకంగా నృసింహస్వామి జయంతి నాడు చదవడం ఇంకా మంచిది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలు తగ్గించడానికి నృసింహ జయంతి నాడు స్వామివారికి బెల్లం పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించడం ఆచారం. ఋతుధర్మాన్ని అనుసరించి వేసవిలో తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం పానకం శరీరానికి చలువ చేస్తుంది. బెల్లం కుజుడికి ప్రతీక. ఇది అనవసరమైన ఆగ్రహాన్ని, కోపాన్ని తగ్గించి శరీరంలోని శోష, చెమట వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని చెబుతారు. అలాగే పెసరపప్పు బుధుడికి ప్రతీక. పెసరపప్పుతో చేసిన వడపప్పుని బుద్ధిని, వివేకాన్ని అందిస్తుంది. ఈ నైవేద్యాలు సమర్పణ వెనుక ఆరోగ్యపరమైన, అలాగే ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యత కూడా దాగి ఉంది. కాబట్టి మీకు వీలైతే ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని అక్కడే కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చేయండి. లేదా ఇంట్లో అయినా తప్పకుండా స్వామివారిని పూజించండి. ఇంట్లో స్తంభం లేకపోతే దేవుడి గదిలో చిన్న విగ్రహం పెట్టుకొని లేదా దేవుడి ఫోటో పెట్టుకొని పూజించండి. అలాగే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం వీడియో చేసున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.